హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఓలా రోస్టార్ ఎక్స్ బైక్ సంబంధించి 2 అప్డేట్స్ ఫ్రెండ్స్. అదేంటి అంటే మీ అందరికీ తెలుసు, జనరల్గా లాస్ట్ మంతే డెలివరీస్ అనేవి అవ్వాలి బైక్ సంబంధించి. బట్ ఏమంటే కొన్ని ఇష్యూస్ వల్ల డిలే అయిందనమాట డెలివరీ అనేది, బైక్ డెలివరీస్ అనేటివి. బట్ ఆ ఇష్యూస్ అనేవి సాల్వ్ అయినాయి. అండ్ ప్రజెంట్ ఓలా సంబంధించి భవిష్ అగర్వాల్ గారు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ప్రొడక్షన్ రెడీ మోడల్స్ అయిన ఓలా రోడ్స్టార్ ఎక్స్, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ సంబంధించి ఒక అప్డేట్స్ అయితే ఇచ్చారన్నమాట. వాళ్ళు పిక్స్ అయితే పెట్టారు, బండి రెడీ అయిందని చెప్పేసి. అండ్ ఇది ఒక అప్డేట్ అయితే, ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ ప్రొడక్షన్ రెడీ మోడల్స్ వెహికల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ మేజర్ సిటీస్లలో, అంటే టైర్ 1 సిటీస్లలో, మెట్రో సిటీస్లలో ఆల్మోస్ట్ పంపించారని చెప్తున్నారు. సో మీరు ఎవరైనా సరే మేజర్ సిటీస్లో ఉంటే మీ దగ్గర ఉన్న ఓలా షోరూంలో ఒకసారి చెక్ చేయండి, వచ్చిందో లేదని చెప్పండి. సో ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఈ షోరూంలో ఉన్న బండ్లు అనమాట. ఇవి రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ ఇది. సో రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 4.5 కిలోమీటర్ మోడల్ ఇది. సో రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో టోటల్గా 2 మోడల్స్ ఉన్నాయి. రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 4.5, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోమీటర్. సో ఈ రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 9.1 ఉంది కదా, ఏదైతే ఉందో అది ఇంకా డిలే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ మోడల్లో ఈ బ్యాటరీ అనేది పెద్దగా ఉంది కదా. సో దీంట్లో వచ్చేసి భారత్ సెల్స్ అయితే వాడతారు, కొంచెం డిలే అవుతుందని చెప్పారనమాట. మోస్ట్లీ నాకు తెలిసినంత దీపావళికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రోడ్స్టార్ ఎక్స్లో వచ్చేసి టోటల్గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 2.5 కిలోమీటర్, 3.5 కిలోమీటర్, 4.5 కిలోమీటర్. దానికి సంబంధించిన ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ విషయానికి వస్తే రోడ్స్టార్ ఎక్స్ 2.5 వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ 85,000 ఉంది. అండ్ నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీకు స్క్రీన్ చేస్తుంది చూడండి. అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్ 3.5 వచ్చేసి 95,000 రూపీస్ అయితే ఉంది ఎక్స్-షోరూమ్ ప్రైస్. రోడ్స్టార్ ఎక్స్ 4.5 కిలోమీటర్కి ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,05,000 అయితే ఉంది. సో వాటికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైజెస్ మీకు స్క్రీన్ ఆల్రెడీ వేసి చూడండి. అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 4.5 యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,15,000, 1,15,000 అయితే ఉంది. దానికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ చూడండి 1,30,000 దగ్గర అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిగతా మోడల్స్ యొక్క ప్రైస్ కూడా చూడండి. సో దీంట్లో మేజర్గా వెంటనే అవైలబుల్ ఉన్న మోడల్స్ ఏవి అంటే, ఖచ్చితంగా మీరు షోరూమ్కి వెళ్తే వచ్చే మోడల్స్ ఫ్యూచర్లో కూడా రోడ్స్టార్ ఎక్స్ 4.5, 3.5, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 4.5. సో రోడ్స్టార్ ఎక్స్ 3.5 పక్కన పెట్టేస్తే రోడ్స్టార్ ఎక్స్ 4.5, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 4.5కి మేజర్ డిఫరెన్స్ ఏమొస్తాయంటే డిస్క్ బ్రేక్ ఫ్రెండ్స్ దీంట్లో. సో రోడ్స్టార్ ఎక్స్కి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బ్యాక్. సో రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది, అది గమనించండి. మోటార్ విషయానికి వస్తే రెండిట్లోనూ సేమ్ మోటార్ అయితే వాడతారు, పిఎంఎస్ఏ మోటార్, చైన్ డ్రైవ్ మోటార్. బట్ రేటింగ్ విషయానికి వస్తే మాత్రం రోడ్స్టార్ ఎక్స్లో అయితే 7 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో 11 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది. మీకు ఏదైతే ఓలా S1 Pro Gen 3 4 కిలోవాట్ మోడల్ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చే పర్ఫార్మెన్స్ దీంట్లో అయితే వస్తుంది. బట్ రెండిట్లోనూ పర్ఫార్మెన్స్ చాలా సఫిషియంట్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే కూడా రోడ్స్టార్ ఎక్స్లో వచ్చేసి 118 km/h వెళ్తుంది, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో 125 km/h అయితే వెళ్తుంది. రెండింటికి 750 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 0 to 80% దగ్గర 6 అవర్స్ లోపల ఛార్జ్ అవుతుంది. అంటే మొత్తం డీటెయిల్గా రోడ్స్టార్ ఎక్స్కి, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్కి మేజర్గా ఏమి డిఫరెన్స్ ఉన్నాయో ఒక డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్ అయితే చేశాను. సో ఎవరైనా సరే కొనాలని ప్లాన్ చేస్తుంటే ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎక్స్ తీసుకోవాలా, ఎక్స్ ప్లస్ తీసుకోవాలా, బైక్ మోడల్ సంబంధించి అనేసి. ఇది ఫ్రెండ్స్ ఓలా రోడ్స్టార్ ఎక్స్కి, ఎక్స్ ప్లస్ సంబంధించి డెలివరీ అప్డేట్స్. సో మీలో ఎవరైనా సరే ఈ 2 మోడల్స్లో ఎవరైనా బుక్ చేసుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఏది బుక్ చేసినారో కూడా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే, సో 85% దాకా అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన ఛానల్ని. సో దయచేసి మీరు అట్లీస్ట్ ఈ 85%లో 50% అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి బూస్టప్ అవుతుంది, సబ్స్క్రైబ్ అకౌంట్ పెరుగుతుంది. అండ్ నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా అనిపిస్తుంది అనమాట. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.